అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తల్లి తీసుకునే ఆహారమే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట రిపంచి కళానిలయంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రామకృష్ణ మఠం ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. గర్భిణీలు శారీరక మానసిక ఒత్తిడి కలగకుండా ఇంట్లో బయట మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. నార్మల్ డెలివరీలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు ఇవ్వాలని చెప్పారు. 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గర్భిణీలకు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చి వారు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందని హరీష్ రావు గుర్తు చేశారు. రామకృష్ణ, వివేకానంద లాంటి వారి బాటలో ఈ సేవా సమితి వారు సమాజ హితం కోసం ఇలాంటి కార్యక్రమాలకు ఉచితంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక పిల్లవాడిని రూమ్ లో వేస్తే ఎట్లా చూపించారు అంటే, తల్లి ఆ 9 నెలలు గర్భంలో పెంచినప్పుడు తల్లి యొక్క ప్రభావం, ఆ తండ్రి యొక్క ప్రభావం, ఆ కుటుంబం యొక్క ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద అంటే ఆ తల్లికి శారీరక మానసికమైనటువంటి వృద్ధి జరగాలి. అంటే గర్భంతో ఉన్నటువంటి తల్లి మానసికమైన ప్రశాంతత కావాలి, శారీరకంగా ఎదుగుదల కావాలి. శారీరకంగా ఆ తల్లి బాగుండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. మానసికంగా బాగుండాలంటే మీకు ఇంట్లో రోజు గొడవలు, అత్తామామలతో గొడవలు, భర్తతో గొడవలు, లేదా ఇంకా పని ఒత్తిడో, మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క సహచర ఉద్యోగులు కానీ మీ బాస్తో ఉండే ఇబ్బంది కావచ్చు. అదంతా కూడా ఏమవుతుంది, ఆ ఒత్తిడి, ఆ మానసికమైన ఒత్తిడి కానీ, ఆ టెన్షన్స్ కానీ మీరు ఆ పుట్టబోయే బిడ్డకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ పుట్టబోయే బిడ్డ అంత ప్రశాంతంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అందువల్లనే మీరు గమనించుంటారు, మన కేసీఆర్ గారు అప్పట్లో ఒక ప్రోగ్రాం తెచ్చారు, కేసీఆర్ కిట్ అని. అంటే గ్రామాల్లో ఉండే పేద మహిళలు వ్యవసాయ పనులకు కూలీలకు వెళ్ళడం కానీ, తమ వృత్తిని కొనసాగించే క్రమంలో ఇబ్బంది పడుతున్నారు కనుక ఆ డబ్బేదో 9,000 రూపాయలు మేమే ఇస్తాం మీకు, ఆ గర్భం ఉన్న సమయంలో మీరు పనులకు వెళ్ళద్దు, ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండండి అని ఒక ఆర్థికపరమైన ప్రేరణ. కొందరు అనుకోవచ్చు డబ్బులు ఇస్తున్నారు అని. ఇది డబ్బులు ఇవ్వడం కోసం కాదు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని డబ్బులు ఇచ్చారు. రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళకపోతే ఇంటి దగ్గర ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి తల్లి, గర్భంతో ఉన్న తల్లి పనికి పోవడం వల్ల ఒత్తిడికి లోనైపోయి ఆ పుట్టబోయే పిల్లల మీద, ఎదుగుదల మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆర్థికమైనటువంటి చేయూతనిచ్చే ప్రయత్నం చేశాం. అందువల్ల మనం ఒకటి శారీరక ఎదుగుదల, ఒకటి మానసికమైనటువంటి పరిపక్వత. మానసికంగా రావాలంటే మీరు కొంత టెన్షన్ ఫ్రీ ఉండాలి. అత్తామామల మీద బాధ్యత ఉంటుంది, ముఖ్యంగా భర్త మీద బాధ్యత ఉంటుంది. యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామ యూత్ ఆధ్వర్యంలో టీహెచ్ఆర్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు క్యాంప్ కార్యాలయంలో బహుమతులు, నగదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 15వ వార్డు ఇమాంబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ రెడ్డి చిన్నాన నాయిని మహేందర్ రెడ్డి కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అదేవిధంగా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హరీష్ అన్న వచ్చిండు మాట్లాడే మల్లేశం